వెల్కమ్ టు అడాన్ ఎన్సెంబుల్ ఛానల్ అండి. ఈ లాంగ్ ఫ్రాక్ ప్యాటర్న్స్ తో కుడుతున్నామండి. ఇది బేసిక్ క్రాప్ టాప్ ప్యాటర్న్ కి ఇంకొక వేరియేషన్. ఆ వీడియో తెలియని వాళ్ళు దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేసుకోండి. సో దట్ ప్యాటర్న్స్ అంటే ఏంటో క్లియర్ ఐడియా వస్తుంది. బట్ స్టిల్ ప్యాటర్న్స్ అంటే ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో చూపించే లాంగ్ ఫ్రాక్ సింపుల్ లాంగ్ ఫ్రాక్ అండి. ప్రిన్సెస్ కట్ లాంగ్ ఫ్రాక్ వీడియో కూడా ఉందండి నా ఛానల్ లో, దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇది ప్యాటర్న్స్ తోటి స్టిచ్ చేసినాము. సో ఇప్పుడు ఏంటంటే మామూలుగా అయితే మనం మెజర్మెంట్స్ తీసుకొని అవి బట్ట మీద పెట్టి నెక్ ఇంత, ఆర్మ్ హోల్ ఇంత అని డ్రా చేసుకుని కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి పీసెస్ వస్తాయి. ఇలాంటి పీసెస్ వస్తాయి కదా. కానీ ఈ ప్యాటర్న్స్తో ఏంటంటే అవి ఆల్రెడీ ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం డ్రా చేసి ఉంటాయి. చూస్తున్నారా, నేను 6 years వాళ్ళది కుడుతున్నాను. సో 6 years వాళ్ళది ఇలా ఎగ్జాక్ట్గా డ్రా చేసి ఉంటుంది. సో మనం ఏమి చేయనవసరం లేదు. ఈ లైన్స్ ప్రకారము ఇది 6 years వాళ్ళ లైన్. సో 6 years వాళ్ళ లైన్ కట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తాయి. దీన్ని బట్ట మీద పెట్టుకొని యాస్టిస్ స్ట్రెచ్ చేసుకొని కట్ చేసుకోవడమే. చూస్తున్నారా, సో ఇవి సాఫ్ట్ కాపీస్ వస్తాయండి, PDF ఫామ్లో వస్తాయి. సో మీరు వరల్డ్లో ఎక్కడున్నా కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు, మీరు యూస్ చేసేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేసినవి. సో ఆల్మోస్ట్ ఇవి ఏజ్ అప్రోప్రియేట్గా ఉంటాయి. అండ్ ఇంకొకటి చూస్తున్నారా, 3, 4, 5, 6, 7 అని రాస్తుంది. అంటే 3 years వాళ్ళకి ఈ లైన్ కట్ చేసుకోవాలి, 4 years వాళ్ళకి ఈ లైన్, 5, 6, 7 అలా ఒక పేపర్ ప్యాటర్న్లోనే మీకు ఇన్ని వచ్చేస్తాయి. అండ్ ఈ ప్యాటర్న్ వచ్చేసి 3 years to 7 years వాళ్ళ వరకు ఒక పేపర్లోనే వస్తుంది. సో జస్ట్ మనకి 2 ప్యాటర్న్ పీసెస్, ఒక బ్యాక్ ప్యాటర్న్ పీస్, ఒక ఫ్రంట్ ప్యాటర్న్ పీస్, 2 ఉంటే చాలు. మనం ఈ బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ కిడ్స్కి కుట్టేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఫోల్డింగ్ లైన్ అనున్న సైడ్ ఇటు ఫోల్డ్ వస్తుంది. చూస్తున్నారా, మనం ఓపెన్ చేస్తే లైన్ కనిపిస్తుంది. చూస్తున్నారా, ఇది ఫోల్డింగ్ లైన్ అంటారు. సో ఇలా దీని అండ్ ఇందులో ఒక్కొక్కటి ఎన్ని పీసెస్ కావాలో అన్ని ప్యాటర్న్లోనే ఉంటాయి. ప్రింటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీథింగ్ ప్యాటర్న్కి ముందు ఉంటాయి. సో మీరు ఇన్కేస్ ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ ప్యాటర్న్ ఇన్స్ట్రక్షన్స్ చదవండి అండ్ దెన్ ట్రై చేయండి. 6 years వాళ్ళకి కుడుతున్నాను. సో 6 years ప్యాటర్న్ పీస్ ఈ లైన్ ప్రకారం, ఈ బ్లాక్ లైన్ ఏదైతే ఉందో లైన్ ప్రకారం కట్ చేసుకుంటే 6 years ప్యాటర్న్ పీస్ అయిపోతుంది. సో ఇది నా ఫ్రంట్ ప్యాటర్న్ పీస్. ఫ్రంట్ ప్యాటర్న్ పీస్ వచ్చేసి 2 కావాలి, ఒకటి లైనింగ్ ఫ్యాబ్రిక్, ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్. అండ్ ఈ ప్యాటర్న్ పీస్ స్పెషాలిటీ ఏంటంటే నేను రెండింటికి ఫోల్డింగ్ లైన్ ఇచ్చాను, ఎక్స్ట్రా పెట్టలేదు. సో దట్ మీరు ఫ్రంట్ కానీ ఇలా ఉంటే ఏంటంటే బటన్స్ మీరు ఫ్రంట్ అయినా పెట్టుకోవచ్చు, బ్యాక్ అయినా పెట్టుకోవచ్చు. సో నేను ఇవాళ బ్యాక్ బటన్స్ పెడుతున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ ప్యాటర్న్ పీస్. బ్యాక్ ప్యాటర్న్ పీస్కి నేను బటన్స్ ఎక్స్ట్రా ఇవ్వలేదు, అందుకని ఫోల్డింగ్ లైన్ అని పెట్టాను. జస్ట్ బటన్స్ ఎక్స్ట్రా ఇవ్వనప్పుడు ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా సరే 2.5 centimeters ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. సో నేను ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నాను. బ్యాక్ పీస్ 4 కావాలి, 2 మెయిన్ ఫ్యాబ్రిక్, 2 లైనింగ్ ఫ్యాబ్రిక్. నేను చూపిస్తాను. సో చూస్తున్నారా, ఇలా జస్ట్ ఇక్కడ ఒక 2.5 centimeters ఫోల్డింగ్ లైన్ సైడ్ 2.5 centimeters ఎక్స్ట్రా పెట్టుకోవాలి, అది బటన్స్కి. ఇన్ కేస్ మీరు ఫ్రంట్ పెట్టుకోవాలనుకుంటే ఫ్రంట్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫోల్డింగ్ లైన్ సైడ్. సో నేను ఇవాళ అందుకనే ఎక్స్ట్రా ఇవ్వలేదు. యూజువల్గా బ్యాక్ బటన్స్ పెట్టుకునేటట్టు ఉంటే నేను ఇది ఇంక్లూడ్ చేసే ఇస్తాను. అండ్ ఈ ప్యాటర్న్ స్పెషాలిటీ ఏంటంటే కుట్లకి ఇంక్లూడ్ చేసే డ్రా చేసి డిజైన్ చేయబడతాయి. మీరు ఇంకా ఏమి కుట్లకి ఎక్స్ట్రా అది ఇదని ఏం పెట్టుకోని అవసరం లేదు. టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఈ ప్రింట్అవుట్స్, మెయిన్ స్టిచ్చింగ్లో కటింగే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నెక్, షోల్డర్ ఏవి అటు ఇటు అయినా కూడా పర్ఫెక్ట్గా రావు. ఇది ఏంటంటే ఆల్రెడీ అన్నీ డ్రా చేసి ఉంటాయి, షేప్స్, నెక్ షేప్, షోల్డర్, ఆర్మ్ హోల్, ఎవ్రీథింగ్ షేప్ డ్రా చేసి ఉంటాయి. కాబట్టి మీకు ఎక్కడ మిస్టేక్ పోయే ఛాన్స్ ఉండదు. అండ్ నా వీడియోస్లో చూపించే స్టిచ్చింగ్ మెథడ్ కూడా చాలా సింపుల్. మెషిన్ యూజ్ చేయడం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఫ్రాక్స్ కుట్టేసుకోవచ్చు. సో ఇంకా మనకి స్కర్ట్కి లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ కావాలి. నేను వచ్చేసి వాళ్ళ 2.5 meters తోటి స్కర్ట్ కుడుతున్నాను. మీరు 2 meters ఎంతలో అయినా కుట్టుకోవచ్చు. ఫస్ట్ స్కర్ట్తో స్టార్ట్ చేద్దాము. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను మీకు. నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా 2 meters తీసుకున్నాను. సో మీకు కావాల్సిన లెంత్కి మీరు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ సో అప్పర్ బాడీ ప్యాటర్న్ పీస్లో ఏంటంటే మీరు ఏం చేసేది లేదు, జస్ట్ ప్యాటర్న్ అకార్డింగ్లీ ఫాలో అయిపోయి. లోవర్ బాడీకి ఏంటంటే మీకు కిడ్స్ మెజర్మెంట్ తీసుకోవాలి, నడుము నుంచి కింది లెగ్స్ వరకు. అది దాన్ని బట్టి 35 ఉందనుకోండి, 35
పెట్టి ఎక్స్ట్రా ఫోల్డ్ చేసి మీరు కట్ చేసేసుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకోవచ్చు. వేస్ట్ ఎందుకు అనుకుంటే ఎక్స్ట్రా ఫోల్డ్ చేసేసుకోండి. జస్ట్ ఇలా ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి చూపిస్తాను. జస్ట్ ఇది ఉంది కదా క్లాత్, చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోండి. గ్యాదరింగ్ కూడా చేసుకొని కుట్టుకోవచ్చు, బట్ గ్యాదరింగ్ వీడియోస్ నేను చాలా చూపించాను ఇప్పటివరకు, అందుకని ఫ్రిల్స్ మెథడ్ చూపిస్తున్నాను. సో ఇలా జస్ట్ ఇలా తీసుకొని ఫ్రిల్స్ పెట్టుకోండి. దగ్గరగా పెట్టుకోండి, దూరం ఫ్రిల్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే అది తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా మీరు ఎంత ఫ్యాబ్రిక్ తీసుకున్నా సరే, ఈ డిస్టెన్స్ ఎంత ఉన్నా సరే, ఇక్కడ పెట్టేటప్పుడు మాత్రం దగ్గరగా పెట్టండి. ఇలా ఇంత డిస్టెన్స్లో ఫ్యాబ్రిక్ అయినా తీసుకొని దగ్గరగా పెట్టచ్చు, లేదా కొంచెం తీసుకొని కూడా పెట్టచ్చు. మొత్తానికి మనకి ఇవి ఈక్వల్గా రావాలి. ఇలా దగ్గరగా పెట్టుకొని మీరు ఎంత ఫ్రిల్స్ తీసుకున్నా నో ప్రాబ్లం అండి. మనకు కనిపించేది మాత్రం ఈ అవుట్ సైడ్దే. సో అవుట్ సైడ్ డిస్టెన్స్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని చాలు. లోపల ఎంత పోయినా కూడా పర్వాలేదు. మీరు పెద్దగా పెట్టుకున్నా మనకు కనిపించేది అంతే, చిన్నగా పెట్టుకున్నా కూడా మీరు కనిపించేది అంతే. అలా మొత్తం ఫ్యాబ్రిక్ అంతా మీరు లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అలా సపరేట్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇదండి కింద నేను ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం అంతా లైనింగ్ క్లాత్ కింద స్టిచ్ చేసుకున్న తర్వాత పైన ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టేసుకోవాలి. మొత్తం అంతా చూస్తున్నారా, ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టేసేసుకోవాలి. కానీ ఇది అప్పుడే జాయిన్ చేసుకోకూడదు, ఇలా కుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ దీనిలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చూస్తున్నారా, కింద ఎక్స్ట్రా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకున్నాను. కుట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టేసుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, కొంచెం ఒక 3 ఇంచెస్ అంతా వదిలిపెట్టుకొని ఫ్రిల్స్ స్టార్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ తర్వాత అడ్జస్టింగ్ పనికి వస్తుంది, అటు ఇటు బోత్ సైడ్స్. చూస్తున్నారా, ఇలా నేను దగ్గరికి పెట్టాను ఫ్రిల్స్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అప్పర్ బాడీ పార్ట్ కుడదాం. సో దానికి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాము. ఇలా ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్ కిందికి పెట్టి రైట్ సైడ్ పైకి పెట్టేసుకొని, సో ఇది అలైన్మెంట్, ఆర్మ్ హోల్ మ్యాచ్ అవ్వాలి, నెక్ మ్యాచ్ అవ్వాలి. ఇది కూడా రైట్ సైడే ఉండాలి, ఇది కూడా రైట్ సైడ్ అప్పే ఉండాలి. సో ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టుకొని ఇటు ఇక్కడ బోత్ 1 సెంటీమీటర్ స్టిచ్ చేసేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలన్నమాట. 1 సెంటీమీటర్, అంతకంటే ఎక్కువ కుట్టుకోవద్దు. సేమ్ దీనిలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సో ఇది అలైన్మెంట్. లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా 1 సెంటీమీటర్ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ 1 సెంటీమీటర్ కుట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ కుట్టుకోకూడదు. సో నేను బోత్ జాయిన్ చేసేసుకున్నాను. ఇది జాయిన్ చేసుకుంటాం కదా, ఏదైతే జాయిన్ చేసుకున్నామో ఆ కుట్ని రెండింటిని సెపరేట్ చేసేసి ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి. బోత్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైకి పెట్టాలి అండ్ దీని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టాలి రివర్స్లో. అంటే రైట్ సైడ్ అంటే కరెక్ట్ పక్కలు రెండు ఒక దగ్గర ఉండాలి, అటు ఇటు కుట్లది ఉండాలన్నమాట. సో ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి. నీట్గా ఓవర్లాప్ చేసేసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇప్పుడు ఏం కుట్టుకోవాలంటే ఆర్మ్ హోల్స్ కుట్టుకోవాలి. ఇది బటన్ ప్లాకెట్, బ్యాక్ బటన్స్, నెక్ కుట్టేసుకోవాలి. 1 సెంటీమీటర్ కుట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ కుట్టుకోకూడదు. నెక్ కుట్టడానికి ఒక టెక్నిక్ చెప్తానండి బిగినర్స్కి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, స్టిల్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. సో మీకు అలవాటు ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఒక 1 సెంటీమీటర్ అందాజ్ ప్రకారం వేసేసుకోవచ్చు. అలవాటు లేని వాళ్ళు ఏం చేయాలంటే నెక్ మొత్తం 1 సెంటీమీటర్ మార్క్ చేసుకోండి. అక్కడక్కడ ఇలా మార్కింగ్స్ పెట్టుకోండి.
మొత్తం అంతా 1 సెంటీమీటర్ మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసుకున్న దాన్ని లైన్స్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఒక 1 సెంటీమీటర్ ఇక్కడ, 1 సెంటీమీటర్ ఇక్కడ, 1 సెంటీమీటర్ ఇక్కడ పెట్టుకొని మార్క్ చేసుకొని అది ఆ లైన్ని జాయిన్ చేయాలి. జాయిన్ చేసి దాని మీద ప్రకారం కుట్టేసుకుంటే మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఏమేమి కుట్టుకోవాలి, ఇక్కడ కుట్టేసుకోవాలి, ఇక్కడ ఇక్కడ కుట్టేసేసుకోవాలి. అండ్ కుట్టేసుకునేటప్పుడు ఈ కుట్లు ఏవైతే సపరేట్ చేసుకున్నామో దాని మీది గుండా కుట్టేసేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకోవాలి. చూస్తున్నారా, నేను బటన్ ప్లాకెట్, నెక్, ఆర్మ్ హోల్స్ కుట్టేసుకున్నాను. కుట్టుకున్న తర్వాత ఇలా ఖర్చులు పెట్టుకోవాలి. చూస్తున్నారా, ఇలా ఎక్కడైతే కర్వ్ తిరిగిందో అక్కడ ఖర్చులు పెట్టేసుకోవాలి. చూస్తున్నారా, ఖర్చులు పెట్టేసుకోవాలి. చూస్తున్నారా, కుట్టు కూడా ఇవి ఏదైతే మన షోల్డర్ కుట్టు ఉందో అది సెపరేట్ చేసి దాని మీద గుండానే కుట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇది బయటికి, ఇక్కడ నుండి ఇటు సైడ్ బయటికి తీసేసేయాలి. రివర్స్ చేసుకుందాము. ఇలా బయటికి తీసేసుకొని చూస్తున్నారా, అండ్ పెన్ ఆర్ పెన్సిల్ ఏదైనా షార్ప్ది పెట్టుకొని ఇక్కడ మొత్తం కుట్లలో ఏది లేకుండా బయటికి తీయాలి. షార్ప్ ఈ కార్నర్స్ అనేది స్ట్రైట్గా వస్తాయి అన్నమాట. ఇలా సో అంతా బయటికి తీసుకొని నీట్గా అన్ని సైడ్స్ ఐరన్ చేసి పెట్టుకోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఐరన్ చేసి పెట్టుకుంటే ఫర్దర్ స్టెప్ నీట్గా ఉంటుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా నీట్గా నేను ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి, రివర్స్ చేసిన మీకు ఎక్కడ కుట్ట అనేది కనబడకుండా చాలా నీట్గా ఉంటుంది. మీరు నెట్ తీసుకున్నా, బనారస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా పిల్లలకి కుచ్చుకోకుండా ఒంటికి చాలా హాయిగా ఉంటుంది. సో మీరు ఈ ప్యాటర్న్స్ తోటే కాదండి, నార్మల్గా మీరు కట్ చేసుకొని కుట్టుకున్నా కూడా ఈ పద్ధతి ఫాలో అవ్వండి. అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూస్తున్నారా, ఈ ప్యాటర్న్స్ వల్ల ఎక్కడ ఒక దగ్గర ఎక్కువ తక్కువ కానీ అలా ఎక్కడ లేదు, సమానంగా ఉంది. ప్యాటర్న్ స్పెషాలిటీ అదండి. సో ఇది టాప్ పార్ట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు సైడ్స్ అటాచ్ చేసేసుకుందాము. సైడ్స్ సేమ్, ఇది చాలా వాటిల్లో చూపించాను. సో ఇలా పట్టుకొని ఇలా రెండింటిని పట్టుకొని పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని, కింద మెయిన్ ఫ్యాబ్రిక్ని సెపరేట్ చేసేసారు. ఇలా సెపరేట్ చేసుకొని పట్టుకొని ఒక కుట్టేసేసుకోవాలి. 1 సెంటీమీటర్ కుట్టుకోవాలి. బోత్ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా కుట్టేసేసుకోవాలి. 1 సెంటీమీటర్ కుట్టుకొని ఈ మధ్యలో ఏదైతే మందం ఉందో అది ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఇలా వి షేప్లో కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత తిప్పుకోవాలి. తిప్పుకునేటప్పుడు నాకు ఇది బ్యాక్ సైడ్ అండి. సో ఈ కుట్టు ఏదైతే ఉందో అది బ్యాక్ సైడ్ కానేసుకొని ఇలా పట్టుకొని ప్రెస్ చేసేసారు. చూస్తున్నారా, మందం అనేది రాకుండా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. అలా బోత్ సైడ్ చేసేసుకోవాలి. మన టాప్ పార్ట్ ఫినిష్ అయింది. చూస్తున్నారా, ఇప్పటి వరకు ఎక్కడ కుట్ట అనేది కనబడకుండా నీట్గా ఉంది. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్కర్ట్ తీసుకొని, నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ తోటి చూపిస్తాను. సో స్కర్ట్ లెంత్ మనం చూసుకోవాలి. సో ఫస్ట్ కొలుచుకుందాము. ఇవి రెండు కొలుచుకోవాలి ఎంత ఉన్నాయో. ఇన్ కేస్ మీకు కరెక్ట్గా ఉంటే ఫైన్. చూస్తున్నారా, నాకు కొంచెం తక్కువ ఉంది. ఇలా తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఎండింగ్ ఫిల్స్ చాలా దగ్గరికి వేసాం కాబట్టి మనం ఈజీ అవుతుంది అనమాట ఓపెన్ చేసుకోవడానికి. కొంచెం వరకు కుట్టు తీసేసి ఆ ఫ్రిల్స్ అనేవి అదే లెంత్లో, కాకపోతే బట్ట అనేది కొంచెం పట్టుకొని వేయాలన్నమాట. మొత్తానికి మీరు దీనికి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి సరిపోవాలి. అలా బోత్ లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా సరిపోయింది అనిపించినప్పుడు ఏదైతే మనం ఒక సైడ్ కుట్టుకోలేదో, చూస్తున్నారా, మనం ఒక సైడ్ కుట్టుకోలేదు కదా, ఆ సైడ్ స్టిచ్ చేసేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలా చూస్తున్నారా, ఏదైతే మనం
ఒక సైడ్ కుట్టుకోకుండా పెట్టామో అది జాయిన్ చేసేసుకోవాలి, బోత్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి. అంటే ఇప్పుడు ఇది రైట్ సైడ్ అనమాట, ఈ రైట్ సైడ్, ఇది నాకు రైట్ సైడ్. దీని లోపలికి స్కర్ట్ పార్ట్ పెట్టేసుకోవాలి, లైనింగ్ పార్ట్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని రెండు పట్టుకోవాలి. ఇలా చూస్తున్నారా, రెండు పట్టుకొని, ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, రెండింటిని పట్టుకొని రెండింటిని జాయిన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని చూస్తున్నారా, లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలిపి కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత వెనక భాగానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రంట్ అనుకోండి, బ్యాక్ ఏం చేయాలి, కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకొని సెంటర్లో బటన్ ప్లాకెట్ స్టిచ్ చేసుకోవాలి. లేదు బటన్ ప్లాకెట్ అవసరం లేదనుకుంటే మీరు ఇది డైరెక్ట్గా అటాచ్ చేసేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా అటాచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మనం స్కర్ట్కి అటాచ్ చేసేద్దాము. ఈ స్టెప్లో ఏంటంటే మీరు బటన్ ప్లాకెట్ లేకుండా కూడా డైరెక్ట్గా అటాచ్ చేసేసుకోవచ్చు. బట్ నేను టెస్ట్ చేసిన మెథడ్లో అయితే బటన్ ప్లాకెట్ పెడితే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. అందుకని నేను బటన్ ప్లాకెట్ పెడుతున్నాను. సో మీ ఇష్టము. ఒకవేళ మీరు బటన్ ప్లాకెట్ పెట్టేది ఉంటే మీరు కొలుచుకునేటప్పుడు, దీన్ని లెంత్ కొలుచుకునేటప్పుడు ఈ బటన్ ప్లాకెట్ని మైండ్లో పెట్టుకొని ఎక్స్ట్రా కొలుచుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. స్కర్ట్కి నేను బటన్ ప్లాకెట్ స్టిచ్ చేసుకున్నానండి. మీరు ఉక్స్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను ఇలాంటిదే ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను, బట్ ఇక్కడ వరకే స్టిచ్ చేశాను, స్కర్ట్కి ఓపెనింగ్ పెట్టలేదు. సో ఇది ఇలా పెడితే ఏమవుతుందంటే వేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కిడ్స్కి. అదే మీరు ఇలా బటన్ ప్లాకెట్ పెట్టారనుకోండి, నడుము కింది వరకు ఓపెన్ అవుతుంది కాబట్టి వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఇంకా మనం అటాచింగ్ స్టార్ట్ చేద్దాము. అటాచింగ్ ఎప్పుడైనా బ్యాక్ సైడ్ నుండి, సో ఇది నా బ్యాక్ సైడ్, బటన్ ప్లాకెట్ వచ్చేలాగా మార్చేసుకొని ఒక దగ్గర ఇలా పట్టుకొని ఒక సైడ్గా అనేసి, సో ఇది ఇటు సైడ్ కదా, ఇలా పెట్టేసుకొని పిన్ చేసుకోవాలి. ఇందులో అడ్జస్టింగ్ ఏం లేదు, మనం ముందే చేసేసుకున్నాం కదా. సో డైరెక్ట్గా పిన్ చేసుకొని ఇలా మొత్తం అంతా పిన్ చేసేసుకొని, ఇలా అంతా పిన్ చేసుకొని ఒక 1 సెంటీమీటర్ కుట్టేసుకుంటే మన ఇది రెడీ అయిపోతుంది. నేను అటాచ్ చేసేసుకున్నానండి. చూస్తున్నారా, నేను స్కర్ట్ అండ్ అప్పర్ పార్ట్ అటాచ్ చేసేసుకొని ఓవర్లాక్ చేసేసుకున్నాను. సో నీట్గా ఉంటుంది. ఇప్పుడు రివర్స్ చేసేస్తే మన లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఇది ఫ్రంట్. బ్యాక్ ఇంకా మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, హుక్స్ బటన్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ స్కర్ట్ వరకు ఎక్స్టెండ్ అయింది. మీకు బటన్ ప్లాకెట్ ఉన్నా కూడా ఉన్నట్టు కనిపించదు అసలు. చూస్తున్నారా ఎంత నీట్గా ఉందో. సో ఇదండి లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోయింది.